ప్రేక్షకులకు నమస్కారం అండి. తమలపాకు, తాంబూలం అంటాం కదా మనం. కిళ్ళి అంటాం. ఇవాళైతే కిళ్ళీలేసుకుంటున్నాం అని అంటాం అనమాట. తమలపాకులో చాలా రకాలుంటాయి. బెంగాలీ ఆకని, అది దళసరిగా నల్లగా ఉంటుంది. రౌండ్‌గా కొంచెం గుండ్రంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఆహ్, బరంపురం అని అటువైపు దొరుకుతాయి. ఇటు కృష్ణా జిల్లాలోని రాజమండ్రి ఏరియా అటు కూడా తమలపాకులు పెంచుతారు. ఇది కొంచెం లైట్ గ్రీన్‌గా ఉండండి పల్చగా ఉంటుంది. అదేమో దళసరిగా ఉంటుంది. ఈ తాంబూలం గురించి, తమలపాకు గురించి చెప్పాలంటే చాలా పెద్ద వీడియో చేయాలి. అనేక రకాలైన శరీర లక్షణాన్ని బట్టి ఎవరు ఏ అనుపానంతోటి తాంబూలం వేసుకోవాలి. అంటే పచ్చి వక్కేసుకోవాలా? పండు వక్కేసుకోవాలా? సున్నం ఎంత రాసుకోవాలి? అదేవిధంగా అందులో స్వీట్ ఏమన్నా ఏసుకోవాలా? ఏసుకోకూడదా? యాలుక్కాయ ఏసుకోవాలా? లవంగం ఏసుకోవాలా? దాల్చిన చెక్క ఏసుకోవాలా? జాజికాయ ఏసుకోవాలా? జాజి పువ్వు ఏసుకోవాలా? ఇలాగనమాట. కవిరి కూడా కంపల్సరీగా కలుపుతారండి. కవిరి అంటే కాసు అంటారు దాన్ని. అంటే చండ్ర చెక్క యొక్క క్షారం అనమాట. సండ్ర చెట్టు. కాహు అని కూడా అంటారు దాన్ని. అది తాంబూలం వేసుకోవడం వల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ తమలపాకులో ఉన్న లక్షణాలు మనం ఏదైనా దాంతోటి పాటు తీసుకుంటే శరీరానికి తొందరగా వ్యాపించేలాగా క్యారియర్‌గా ఉపయోగపడుతుందండి. రెండవది ఏంటంటే అజీర్ణం తగ్గుతుంది. బాగా ఆకలవుతుంది. అది కూడా శరీర లక్షణాన్ని బట్టి వేసుకోవాలనమాట. బాలింత్రాళ్ళు ఇలాంటి వాళ్ళు వేసుకోవాలంటే పండిన తమలపాకుని వాడాలి. అలాగే తమలపాకు వెనకాల బూజు గాని, పురుగు లేకుండా చూసుకోవాలండి. ఒక విధమైన పురుగు ఉంది తమలపాకు మీద. చాలా ప్రమాదం అది. అందుకే నీళ్ళలో వేసి ఉంచుతారయ్యి. ఆ పురుగున్నా చనిపోతుందని. నీళ్ళలో వేసి తీసిన తర్వాత అయ్యిని తొడిమ తెంపేసి గుడ్డతోటి తుడిసి నీట్‌గాని సుత కూడా తెంపి అప్పుడు కిళ్ళీని తయారు చేసి ఇస్తారు మనకి తాంబూలం. హైదరాబాద్‌లో అయితే చాలా కాస్ట్‌లీ కిళ్ళీలు కూడా అమ్ముతారు. వేల మీద ఉంటాయి. అదే బంగారు రేకేసి ఇచ్చినవి కూడా ఉంటాయి అని చెప్పేవారు పూర్వం. అది చాలా కాస్ట్‌లీ ఉంటుంది. మినిమమ్ 5,000 కాడ నుంచి 50,000 కిళ్ళీల దాకా కూడా హైదరాబాద్‌లో అమ్ముతారండి. ఈ తాంబూలం, ఈ తమలపాకు అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుందనమాట. చిన్న పిల్లలకి సపోజ్ గుండెలంతా శ్లేష్మం పట్టేసినియి. పొట్టంతా బీసిపోయింది. మోషన్ ఫ్రీ కావట్లేదు. అప్పుడు ఏం చేసేవారంటే పూర్వం ఈ తమలపాకుకి ఆముదం రాసి దానిని పెనం మీద వేడి చేసి కొద్దిగాని దానిని తీసుకొచ్చి గుండెలకు అంటించేవారనమాట. గుండెలు, పొట్ట మొత్తం అంతా వేస్తే అది ఒక లేయర్ గాని వెంటనే కడుపుకి తగ్గి మోషన్ అవ్వడం. అదేవిధంగా శ్లేష్మం అంతా కూడా మోషన్‌లో వెళ్ళిపోయి ఎగ ఊపిరిగా ఉన్నది కూడా చక్కగా పనిచేయటం. లంగ్స్ మళ్ళీ పూర్తిగా పనిచేయటం. ఇలాంటి అప్పటికప్పుడు చాలా బాగా పనిచేస్తాయన్నమాట అది. చిన్నపిల్లలకి రొంప భారంగా ఉండి వాళ్ళు ఊపిరి సరిగ్గా పీల్చుకోలేనప్పుడు కూడా ఈ తమలపాకుకి ఆముదం రాసి పెనం మీద వేడి చేసి నైట్ పడుకోబెట్టేటప్పుడు అంటించేస్తూ ఉంటే రోజుని తెల్లారేసరికి వాళ్ళకి శ్లేష్మం అది దిగిపోయి చక్కగా ఆడుకుంటారు పిల్లలు. కానీ ఇప్పుడు అందరికీ సెన్సిటివ్ స్కిన్స్ అయిపోయినాయి కాబట్టి అంటించి చూసుకుని పర్వాలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదనుకుంటేనే అటువంటివి వాడుకోండి. అదేవిధంగా సున్నం కలపటం వల్ల ఏమవుతుందంటే మనకి కాల్షియం, బాడీకి కావాల్సిన కాల్షియం అంతా కూడా మన శరీరానికి అందుతుంది. ప్లస్ అందులో వేసిన సుగంధ ద్రవ్యాల వల్ల, ఈ సున్నం వల్ల, ప్లస్ తమలపాకులో ఉన్న గుణాల వల్ల ఏమవుతుందంటే మన నోటి యొక్క దుర్వాసన బాగా తగ్గిపోతుందండి. నోరు దుర్వాసనకి తాంబూలం అనేది చక్కగా పనిచేస్తుందనమాట. ఈ సున్నం అనేది ఏం చేస్తుంది, కాల్షియం ఉండటం వల్ల మన పళ్ళు కూడా గట్టిపడతాయి. అలాగే ఎముకలు కూడా గట్టిపడతాయండి. ఈ తాంబూలం అనేది అతిగా అజీర్ణం ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే కొన్ని గుణాలు ఉన్నవాళ్ళు దీనిని వాడకూడదండి. కొంతమంది వాడుకోవచ్చు. అలాగే రాత్రి వేసుకునేటప్పుడు ఎన్ని తమలపాకులు వేసుకోవాలి. భోజనం చేశాకనే తినాలి ఇది. ఖాళీ కడుపుతోటి ఎట్టి పరిస్థితిలో తినకూడదండి. భోజనం చేశాక మీరు ఒక 10 నిమిషాలు, పావుగంట తర్వాత ఈ తాంబూల సేవనం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఆహారం చక్కగా అరిగి మన శరీరానికి ఏమేం కావాలో అవన్నీ కూడా
పంపించడంలో ఈ తాంబూలం అనేది ఈ తమలపాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఏమనుకుంటామంటే తమలపాకు అంటే ఏదో ఉరికే కిళ్ళి తింటున్నాంలే, అది నోరు ఎర్రబడ్డానికి కానీ ఫ్యాషన్ కోసం కానీ అని అనుకుంటారు. కాదు, ఆరోగ్యంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది అనమాట ఇది. జాగ్రత్తగా మీరు తింటే కనుక. అతిగా తిన్నారనుకోండి అనేక రకాల దుర్గుణాలు కూడా ఉంటాయి. మళ్ళీ కొంతమంది కూడా క్యారీ చేస్తారు బాక్సులు అండిది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక 20-30 తింటూ ఉంటారు, నైట్ తింటూ ఉంటారు. అలా తిన్న వాళ్ళకి ఏమవుతుందంటే పళ్ళు రంగు మారిపోవటం, చాలా ఇబ్బందులు రావడం ఇటువంటివి జరుగుతాయి. పూర్వం ఈ తమలపాకు తీగ యొక్క గుణాలు సెపరేట్ అండి. ఆకుకున్న సెపరేట్ గుణాలు ఉంటాయి, వేరుకి సెపరేట్ గుణాలు ఉంటాయి. ఎన్నో రకాలు మెడిసినల్ యూజెస్ ఈ తాంబూలానికి ఉన్నాయన్నమాట తమలపాకుకి. దాని యొక్క రసం కూడా మనకి పనిచేస్తుంది. చిన్నపిల్లలకి తాంబూలం అంటే మన తమలపాకు యొక్క రసం కొద్దిగా వేడి చేసి పిండితే రసం వస్తుంది, నలిపితే. ఆ రసం తేనె కొద్దిగా 2-3 డ్రాపులు అల్లం రసం 3 కలిపి పిల్లలకి ఉదయం పరగడుపున నాకిస్తే శ్లేష్మం అన్నీ దిగిపోయి ఆకలి పెరిగి చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటారనమాట. అదేవిధంగా ఈ స్త్రీలు పాలు ఒక 9 నెలల్లో సంవత్సరం ఇచ్చారు పిల్లలకి. ఇంకా పాలు మానేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వటం సడన్గా మానేసినప్పుడు మిల్క్ అనేది ఎక్కువైపోయి బ్రెస్ట్ పెయిన్ వస్తుంది అనమాట విపరీతంగా. అటువంటప్పుడు కూడా దీన్ని తమలపాకులను వేడి చేసి అంటించేవారు పూర్వం. అంటింతే ఏమవుతుందంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది స్లోగా కంట్రోల్ అయిపోయి తగ్గిపోతుంది అనమాట. ఆ పెయిన్స్ అయ్యి తగ్గిపోతాయి. ఆ విధంగా కూడా ఈ తమలపాకును వాడేవారు. అదేవిధంగా తమలపాకు యొక్క కాడ రసం తీసి కళ్ళకి కళ్ళు ఎర్రబడిన ఒక్కొక్క చుక్క వేసేవారండి, బాగా మండుతుంది. అంటే అనేక రకాలుగా వాడేవారు అనమాట తమలపాకుని. తమలపాకు తీగ కానీ తమలపాకు వేళ్ళు ఇవన్నీ కూడా. ఈ తాంబూలం ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది కూడా ఉంటుందండి. అదేవిధంగా సాయంత్రం తినేటప్పుడు ఎన్ని ఆకులు వేసుకోవాలి, పగలు తిన్నప్పుడు ఎన్ని ఆకులు వేసుకోవాలి, అలాగే భోజనం అయిన తర్వాత ఏ విధంగా ఎన్ని ఆకులు వేసుకోవాలి. ఈ సున్నం అనేది కంపల్సరీగా కలిపి అందులో కవిరి కాసు అంటారు కదండి, అది కూడా కలుపుతారు. ఈ కాసు కూడా ఏం చేస్తుందంటే చర్మ వ్యాధులు రాకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా పంటిలో ఉన్న క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిముల్ని చంపేస్తుందండి కాసు కలపడం వల్ల. అందుకు సున్నము, కాసు, ఈ తమలపాకు, దాంట్లో మనం ఏది కావాలంటే అది. వేడి శరీరాలు అయితే దాంట్లో స్వీట్ మీఠాపాన్ తింటారు, కొద్దిగా చక్కెర లాంటిదో బెల్లం లాంటిదో ఇలాంటిది వేసుకుని కూడా తినొచ్చు. పచ్చి ఒక్క గుణాలు సెపరేట్గా ఉంటాయండి, పండు ఒక్క గుణాలు సెపరేట్గా ఉంటాయి. కాబట్టి టేస్ట్ని బట్టి ఎవరికి కావాల్సింది వాళ్ళు. ఒక్క కూడా ఏం చేస్తుందంటే జీర్ణశక్తిని పెంచడంలోని, అలాగే పళ్ళు గట్టిపట్టడంలోని, పళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. మనం కొరుకుతాం కదా, అదే మరీ గట్టిగా ఉన్న ఒక్కతోటి కనుక మీరు తాంబూలం వేసుకుని బాగా నవిలేరనుకోండి తమలపాకుతోటి, పళ్ళు దెబ్బతింటానికి అవకాశం ఉంది. కాబట్టి సన్నగా కత్తిరించుకున్నది పొరల్లాగా దాన్ని మాత్రమే మనం ఈ పాన్ తోటి కలిపి తినవలసిన అవసరం ఉంటుందండి. కాసు అనేది చెప్పాను కదండి, సండ్ర చెట్టు యొక్క దాన్ని సారం అంటారు. సండ్ర చెట్టు తాటలోంచి వస్తుంది, సండ్ర చెట్టు యొక్క చేవలోంచి కూడా వస్తుందండి. అది కాసు అనేది మనం కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే పొట్టలో ఉన్న క్రిములు పోతాయి, నోట్లో ఉన్న క్రిములు కూడా చనిపోతాయి, నోరు కూడా మంచి సువాసనగా ఉంటుందండి. మీరు నోట్లో మీకున్న ఇబ్బందులను బట్టి ఈ యొక్క జాజికాయ కానీ, దాల్చిన చెక్క కానీ, లవంగం కానీ మీరు తీసుకోవచ్చు అన్నమాట. మీకు శ్లేష్మ శరీరం అంటే శ్లేష్మ ఎక్కువ ఉంది, చలవ శరీరం, అటువంటి వాళ్ళు లవంగాలు వాడుకోవాలి. దాల్చిన చెక్క, జాజికాయ ఇటువంటి వాళ్ళు ఏమో బలం కోసం వాడుకోవాలండి. చాలా బలం అన్నమాట. అవి సన్నగా కత్తిరించేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అంచేత తాంబూలం అనేది ఒక హ్యాబిట్ కానీ, నోటికి రంగు కానీ కాకుండా వైద్య ఉపయోగం విపరీతంగా ఉందండి, మెడిసినల్ వాల్యూస్. అంచేత ఈ విధంగా వాడుకుని తాంబూలాన్ని మీ శరీర స్థితిని అర్థం చేసుకుని వాడుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనండి, నమస్కారం.